వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మందమరిలో ట్రాఫిక్ నియామకాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. జీఎం కార్యాలయంలో ముందస్తు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణంలో ప్రైవేటు సంస్థల మీటింగ్స్ నిర్వహించుకుంటున్న ప్రైవేటు యాజమాన్యాలు. కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న యోగాంధ్ర మాసోత్సవాలు. ములుగు జిల్లాలో గుడిసెలు తొలగించడానికి వచ్చిన అధికారులపై గిరిజనుల దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా కోతర్కని స్థానిక మున్సిపాలిటీ జంక్షన్ వద్ద స్కూల్ పిల్లలకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పిల్లలు వారి తల్లిదండ్రులకు మరియు తెలిసిన వారికి ట్రాఫిక్ నిబంధనల గురించి చెప్పాలని రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు పిల్లలకు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ హరిశేఖర్, ఎన్ రామారాజు మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. Hotel with today permission. You are the boss this program. యాక్సిడెంట్ జరిగిందనుకో క్లెయిమ్ బండి పోతే అలాగే బండి కూడా ఇన్సూరెన్స్ కంపల్సరీ చేసుకోవాలి. బండికి ఏమైనా ఖరాబ్ అయిందనుకో క్లెయిమ్ కావాలి. యాక్సిడెంట్ కాల్ చేయాలి పిల్లలు దానివల్ల పిల్లలు ఉన్న కాలకు మూడు అడుగులు అంతే చేతులు ఉన్నాయా కనబడాలి. లైసెన్స్
నమస్కారం, నా పేరు శ్రీప్రసూని. మేమందరం రెయిన్బో హై స్కూల్ నుండి వచ్చాము. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము తెలుసుకున్నది ట్రాఫిక్ రూల్స్ గురించి తెలుసుకున్నాము. హెల్మెట్ ధరించడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అని తెలుసుకున్నాము. లైసెన్స్, ఇన్సూరెన్స్, అసలు ఎలా చలాన్ని వేస్తారని కూడా తెలుసుకున్నాము. మాన్యువల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలా వేస్తారో అన్నీ తెలుసుకున్నాము. అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు మాకు. సో దీంతో మేము మా ఇంట్లో కానీ మా స్కూల్లో కానీ దీని గురించి అన్ని చెప్పి కొంతవరకు చేంజ్ని తేవడానికి మేము చూస్తున్నాము. స్కూల్ ఆధ్వర్యంలో పిల్లలతో ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ రూల్స్ గురించి తెలవడం, పిల్లలు వాళ్ళ పేరెంట్స్ చెప్పడం, యాక్సిడెంట్ కాకుండా నిర్మించడం ఎలాగో అని పిల్లలకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. వీళ్ళు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో చెప్తారు, వాళ్ళ తల్లిదండ్రులతో చెప్తారు, వాళ్ళ అక్క చెల్లెలతో, అన్నదమ్ములతో అందరూ చెప్తారు. ప్లస్ వీళ్ళ స్కూల్లో వీళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు. ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి చెప్తారు. సో ప్రతి ఒక్కరు నేను కోరడం ఏంటంటే ప్రతి ఒక్క 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ వాళ్ళు లైసెన్స్ పెట్టుకోవాలి, హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ లేకుండా ఎవరు రోడ్డు మీద రాకూడదు. సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలని రామగుండం కమ్యూనిటీ తరఫున ట్రాఫిక్ వాళ్ళు ప్రతి ఒక్క కోరడం జరుగుతున్నది. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ రాఘవేంద్రరెడ్డి మా కుటుంబ సభ్యులు వెన్నుపోటు రాజకీయాలు చేశారని పేర్కొనడం హాస్యాస్పదమని వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై ప్రదీప్ రెడ్డి అన్నారు. మంత్రాలయ మండలం రాంపురంలోని భీమా నిలయం నందు నియోజకవర్గ నాయకులతో కలిసి జిల్లా ఉపాధ్యక్షులు వై ప్రదీప్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నాబార్డు గ్రాంట్ అనేది మీకు అందరికీ తెలుసు. మీరు పత్రికా విలేకరులు జనరల్గా ప్రతి కాన్స్టిట్యున్సీకి యథావిధిగా నేనున్నా నువ్వున్నా ఎవరు లేకున్నా నాబార్డు గ్రాంట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఆర్ఎండ్బికి కొంచెం గ్రాంట్ వస్తుంటుంది, అదేవిధంగా పంచాయతీరాజ్కి వస్తుంటుంది. ఇవన్నీ నువ్వు స్పెసిఫిక్గా ఏం చేసినావు, నీ మార్క్ ఏమి, నీ మార్క్గా నేను పలానా ప్రాజెక్టు తీసుకొచ్చిన ఎప్పుడు లేనిది. సీసీ రోడ్డు, డ్రైనేజ్లు, పిఆర్లు వచ్చేవి ఇవన్నీ యథావిధిగా వస్తుంటాయి. మనం ప్రపోజల్స్ మేము ఇచ్చిన ప్రపోజల్ కాకుండా నువ్వు అనధికారిక ఎమ్మెల్యే కాబట్టి నీ ప్రపోజల్ తీసుకొని పెట్టిండొచ్చు అధికారులు. ఎందుకంటే మళ్ళీ ట్రాన్స్ఫర్లు చేయడమో వాళ్ళు సతాయడమో జరుగుతుంది. కాబట్టి మేము ప్రజలు మా వైపు తీర్పు ఇచ్చినా కూడా అది నువ్వు తెచ్చిన వాళ్ళని మమ్మల్ని కూడా అడిగినారు అధికారులు వచ్చాను ఏం రోడ్స్ పెట్టాలో ఏం ఎన్ఆర్జీఎస్లో కూడా పెట్టడం జరిగింది. మాకు వచ్చిన గ్రాంట్ ఎంపీపీలు మావంతా తీర్మానం ఇచ్చిన తర్వాతనే పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రతి మండలంలో కూడా మా ఎంపీపీలు ఉన్నారు, మా జెడ్పీటీసీలు ఉన్నారు. వాళ్ళందరినీ అడిగి అధికారులు తీర్మానం మమ్మల్ని అడిగి ఏ తీర్మానం పెట్టాలని అడిగి కొన్ని మీరు తీసుకోండి, ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు, ఖచ్చితంగా చెప్తే ఎందుకంటే మేము చెప్తాం రేపే రమ్మంటే కూడా వస్తాం. కానీ మళ్ళీ మీ పోలీసు అధికారులు వచ్చి మమ్మల్ని అవసరం చేయడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి అవన్నీ ఏమొద్దు, వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టవద్దు. 1 to 1 లేదు మీరు ఒక ఇద్దరు మేము ఒక ఇద్దరా, లేదు మీ మండల నాయకులు 4 మా మండల నాయకులు 4 మీరు ఎట్లా చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు వస్తే ఆధారాలతో సహా మేము ఏం చేసినాము అనేది కూడా నిరూపిస్తాం. ఇది కాకుండా తెలుగుదేశం పార్టీ భిక్ష పెట్టి తెలుగుదేశం పార్టీ ఒకసారి సీట్ ఇచ్చింది. ఆ రోజు బాలనాగిరెడ్డి గారు ఉన్నారు కాబట్టే తెలుగుదేశం పార్టీగా ఆ రోజు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. బాలనాగిరెడ్డి కాకుండా ఇంకో క్యాండిడేట్ ఉంటే కూడా ఖచ్చితంగా రామయ్య గారు ఆ రోజు ఎమ్మెల్యే క్యాండిడేట్. ఏమి సరే తెలుగుదేశం పార్టీ మాకే భిక్ష మళ్ళీ మీకు కూడా పెట్టింది కదా, 3 సార్లు భిక్ష పెట్టింది. మరి మీరెందుకు గెలవలేకపోయినారు? రాష్ట్రం అంతా గాలి వీచింది కదా, రాష్ట్రం అంతా సునామీ, తెలుగుదేశం సునామీలో నువ్వు నిలబడినావంటే మరి నీ మీద ప్రజలకు ఎంత అభిమానం ఉందో ఎంత ఆదరణ ఉందో మీరు గుర్తుపెట్టుకోవాలా. రాష్ట్రం అంతా కూడా అమల్లో కూడా రెచ్చగొట్టే విధి విధానాలు ముందుకు వస్తాయనే ఆలోచనతో ప్రతి ఒక్క కార్యకర్త, మండల నాయకులు కావచ్చు, గ్రామ నాయకులు కావచ్చు, ఇంకా కింద స్థాయి నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ భుజానికి వేసుకొని బాలనాగిరెడ్డి గారిని గెలిపించడం జరిగింది. ఇలా ఒకసారి కాదు, దాదాపు 4 సార్లు కూడా కార్యకర్తలు, ప్రజలు, నాయకులు వీళ్ళందరి సహకారంతోనే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి యాంటీవేవ్ అన్నిట మళ్ళీ 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఎన్ని ప్రతికూలం ఉన్నా అనుకూలం ఉన్నా మా కార్యకర్తలు, నాయకులు మా వెంట ఉన్నంత వరకు ఇంకా 10 సార్లు కానీ ఎమ్మెల్యేగా మేము గెలుస్తూనే ఉంటామనే విషయాన్ని ఎందుకంటే మేము ప్రజల్లో ఉంటాం, నిత్యం ప్రజల్లోనే ఉంటాం. కమిషన్లు లేవు మా కాడ, కమిషన్ తీసుకునే ఆలోచన లేదు, అలవాటు లేదు. ఎవరు వచ్చినా మా చేతి నుంచి అంతో ఎంతో మా కార్యకర్త ఇబ్బంది పడినా లేదా ప్రజలు ఏదైనా ఇబ్బంది పడినా మా వంతు సాయంగా, మొత్తం మేము చేస్తామని చెప్పాం కానీ మా వంతు సాయంగా మా గడప దొక్కిన వారికి సాయం చేస్తూ ఉంటాం. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటాం కాబట్టి మేము ఉంటాము, మా నాయకులు ఉంటారు, మండలంలో ఉన్న నాయకులు ఉంటారు, గ్రామాల్లో ఉన్న వీళ్ళందరూ కూడా ఆ గ్రామంలో ఏదైనా సమస్య వచ్చిందంటే ముందుండి నిలబడి చేస్తున్నారు. కాబట్టి
ఈరోజు గ్రామాల్లో వాళ్ళకి పట్టం కడుతున్నారు, మండలాల స్థాయిలో మండల నాయకులు పట్టం కడుతున్నారు, నియోజకవర్గ స్థాయిలో మాకు ప్రజలు మా వెంట ఉన్నారు. దొంగలా లేకపోతే మా ఆయన దొంగలు ఉన్నారా, ఇంకా ఎవరైనా దొంగలు ఉన్నారా, అన్ని కూడా మా కుటుంబంలో కూడా దొంగలు ఉన్నారో తెలుసుకుంటాం, తప్పేముంది. మీరు ఒకసారి దాన్ని దయచేసి మీ అధికారం అంతా ఉంది కాబట్టి మీ అధికారం అంతా వినియోగించి ఖచ్చితంగా ఎవరు దొరలో దొంగలు నిరూపించాలనిపిస్తుందిగా మేము మీడియాలో మేము కోరుకుంటున్నాం. ఇదే విధంగా మీరు ఇచ్చిన సవాల్కి అయితే మేము రెడీ. మీరందరూ కూడా ఎప్పుడు చెప్పినా ఎక్కడికి చెప్పినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఈ మీడియా ద్వారా మా కార్యకర్తలందరి సమక్షంలో, మా నాయకులందరి సమక్షంలో వాళ్ళకి మేము సవాల్ స్వీకరిస్తున్నామని తెలియజేస్తున్నాం. ఆటో డ్రైవర్ తన భూమిని కబ్జా చేశారనే మనస్తాపంతో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రాంతంలో చోటు చేసుకుంది. వరంగల్ కరీమాబాద్ ప్రాంతానికి చెందిన పూలేపాక కుమారస్వామి ఆటో నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఖమ్మం బైపాస్ రోడ్లో గల తాళ్ల పద్మావతి కాలేజ్ ప్రాంతంలో తనకు సుమారు 14 గుంటల భూమి ఉండగా దానిని తాళ్ల మహేష్, రజనీకాంత్ రెడ్డి, బండి కుమారస్వామి అనే 3 వ్యక్తులు కబ్జా చేశారని ఈ నెల 9వ తేదీన తాళ్ల పద్మావతి కాలేజ్ సమీపంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. హుటాహుటిన కాలిన గాయాలతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి అంబులెన్స్ ద్వారా తరలించారు. పూలపాక కుమారస్వామి తాళ్ళ మల్లేశం పెట్టిన బాధతో తాళ్ళ మల్లేశం మరియు రంజిత్ రెడ్డి, బండి కుమారస్వామి వీళ్ళు దళితోడు నువ్వు ఒక మాదిగోనివిరా, నువ్వు మా మీద కొట్లాడతావా అనే దౌర్జన్యంగా భూమి వాళ్ళు అమ్మింది 5 ఎకరాలే. 5 ఎకరాలకు 6 ఎకరాల 20 గుంటలు. అది ఎంఆర్ఓ దగ్గర నుండి కూడా వాళ్ళు సర్వే చేపిస్తే 6 ఎకరాల 20 గుంటలు వచ్చింది. ఈ అధికారులు ఏం చేస్తలేరు.
మా బావ పోయిన సోమవారం కిరోసిన్ పోసుకొని ఒంటి మీద నిప్పంటించుకుంటే పెట్రోల్ పోసుకొని ఒంటి మీద నిప్పంటించుకుంటే ఈ రోజు వరకు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, అరెస్టు చేయలేదు. మరి ఏం చేస్తాను? అన్యాయం చేయకండి, వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వకండి. మేము ప్రొటెక్షన్ మిమ్మల్ని అడగలేదు సార్. మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. మా కుటుంబాన్ని చూసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ సురేఖ గారు కూడా దీని మీద యాక్షన్, ఇప్పుడు మంత్రి వాళ్ళు గౌరవనీయ మంత్రివర్యులు దీని మీద యాక్షన్ తీసుకొని నిందితులను వెంటనే అరెస్టు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మెడ్చల్ నియోజకవర్గం పోచారం మున్సిపాలిటీ 9వ వార్డు మాజీ కౌన్సిలర్ మెట్టు బాలరెడ్డికి ఆర్జీకే ఎంపీపీఎస్ కాలనీ వాసులు శివసోదరి ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలల్లో చిన్నారులకు మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఈ సందర్భంగా శివచౌదరి మాట్లాడారు. సురేష్ సార్ చూడండి, సురేష్ సార్ ఇక్కడ చూడండి. నాకు ఒకసారి చూడు. ఈ బ్యాట్కి ఒకసారి ఇచ్చాను. నా ఒక్కరి వినిపించి చూడనా 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 ఒకసారి పెట్టుకుంటుంది అలా పెట్టుకో. అలా చూడు. రైట్ సార్ అయిపోయింది సార్ అయిపోయింది ఇంకా రా ఇంకా ఆ పాప సార్ ఆ పాప కూర్చోమ్మా పాప నువ్వు కూర్చో కూర్చో దింపండి పిల్లలు కింద దింపండి కింద దింపండి ఆ లైన్లో కింద దింపి పట్టుకోమా మొత్తం
లైట్ వస్తుంది కదా, అక్కడ నుంచి తీసుకో. థెమాటిక్ యోగా కార్యక్రమంలో భాగంగా కర్నూలు నగర్లోని అవుట్డోర్ స్టేడియంలో పారిశుద్ధ కార్మికులు తదితరులు 5,000 మందితో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీసీ భరత్, కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్సిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా తదితరులు పాల్గొన్నారు. దేశంలోని మధ్య భారతంలో ఆదివాసులపై కేంద్ర ప్రభుత్వం దాడులు హత్యాకాండను తక్షణమే ఆపాలని, అడవులను అటవీ సంపద బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని ఉపసంహరించుకోవాలని సోమవారం 3 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన సభ నిర్వహించారు. సభకు ముందు ఆపరేషన్ కంగారులో మరణించిన మావోయిస్టుల అమరవీరులకు జోహార్లు అర్పించారు. ప్రజా సంఘాలు, కళాకారులు ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టులపై పాటలు పాడారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యులు గుర్రం విజయ్ కుమార్, పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మదన కుమారస్వామితో కలిసి విమలక్క మాట్లాడారు. మేము వివిధ మార్క్సిస్ట్ లెనిస్ట్ సంస్థలకు చెందినటువంటి వాళ్ళం, వివిధ ప్రజా సంఘాలకు చెందినటువంటి వాళ్ళం. ఇవాళ భారతదేశంలో మధ్య భారత్లో చాలా ఘోరమైనటువంటి అణిచివేత, హింసాకాండ, మానవ హననం జరుగుతున్నది. మరీ ముఖ్యంగా ఆదివాసీల్ని ఏరి పట్టుకొని చంపివేస్తున్నారు. ఈ చంపివేసే దుర్మార్గాన్ని, ఈ చంపివేసే కార్యక్రమాన్ని ఆపాలని భారత ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నటువంటి మోడీ షాల్ని మేము కోరుతున్నాం. మేము మాత్రమే కాదు, యుద్ధ రంగంలో ఉన్న మావోయిస్టులు కూడా తాము ఆయుధాలు దాచిపెడతామని, ఆయుధాలు ప్రయోగించమని ప్రకటించి శాంతి చర్చలు జరపమని వాళ్ళు కోరుతున్నారు. ఈ శాంతి చర్చలు జరపడం ద్వారా మధ్య భారత్లో జరుగుతున్నటువంటి హింసాకాండ, అణిచివేత ఇదంతా ఆగిపోవాలనేటువంటి వాళ్ళ కోరిక, సహజమైనటువంటి మానవీయ కోరికతోటి వాళ్ళు ఆయుధాలు మేము నిలిపివేస్తాము, మీరు కూడా పోలీసుల్ని వాళ్ళని పంపి ఆదివాసులు. ఇవాళ ఇక్కడ ఈ గోదావరిఖని భాస్కర భవన్లో జరిగే మీటింగ్ ముఖ్య ఉద్దేశం
బీజేపీ ప్రభుత్వం అధికారంలో 2014 వచ్చిన తర్వాత ఇది 11వ సంవత్సరం. మూడవసారి ఎన్డీఏ గవర్నమెంట్ కోalitionగా చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ తోటి ఇవాళ అధికారంలో ఉంది. కానీ 2023 చివరి నాటికే ఇజ్రాయెల్ టెక్నాలజీ, అమెరికన్ టెక్నాలజీ తోటి ఛత్తీస్గఢ్ ఆదివాసీ ప్రాంతంలో కూడా ఒక అత్యాధునికమైన ఒక యుద్ధవాతాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏదైతే ఉక్రెయిన్ రష్యా యుద్ధం, అట్లాగే మొన్న శుక్రవారం మొదలైన ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం చూస్తున్నాం. అమెరికా ఈ ప్రాంతంలోని వనరులను దోపిడీ చేయడానికి యుద్ధ తంత్రంలో భాగంగానే ఇక్కడ జనవరి 2001 నుంచి కగార్ అనే ఆపరేషన్ మొదలుపెట్టింది బీజేపీ మోడీ ప్రభుత్వం. అయితే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం పేరుకు మధ్య భారతంలో ఉన్నటువంటి మావోయిస్టులను మార్చి 2026 లోపల మేము ఏరివేస్తాం, తుదమిస్తామని చెప్తున్నారు. వాళ్ళు ఛత్తీస్గఢ్లో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్లోనే ప్రకటించారు మేము మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరపపక్ష సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ అన్ని పార్టీలు పాల్గొంటున్నాయి. వాళ్ళు దానికి ఆర్గనైజ్ చేస్తున్నారు. మరి ఇక్కడ అదే థీమ్ తోటి అదే లక్ష్యంతో ఈ సభ జరుగుతుంటే పోషమ్మ మైదానం నుంచి ఇక్కడ దాకా సభకు పోలీసులు పర్మిషన్ లేదని లాస్ట్ మూమెంట్ చెప్పడం ఇది సరికాదు. కాంగ్రెస్ ప్రభుత్వం 7వ గ్యారంటీ అని చెప్పేసింది. రాహుల్ గాంధీ ఎన్నో సందర్భంలో మేము ప్రజాస్వామిక పాలన అన్నాడు. మీరు వెంటనే ఈ సభ అయిపోయిన తర్వాత ర్యాలీకి పర్మిషన్ ఇవ్వాలని ఇక్కడున్న శ్రీధర్ బాబు కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే మకాన్ సింగ్ కావచ్చు ఈ సభ అయ్యే 2 గంటల లోపల మీరు పోలీసులకు డైరెక్షన్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ అంటే ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మన రాష్ట్రంలో. వాళ్ళ 7వ గ్యారంటీల్లో ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం నెలకొంటుంది అని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్నారు. ఏదండి ప్రజాస్వామ్యం? మరి ప్రదర్శనకు కూడా అవకాశం లేనటువంటిది. ఆఖరికి హాల్ మీటింగ్స్ కూడా పర్మిషన్ తీసుకోవాలని మీరు చెప్తుంటే ఇంకెక్కడున్నాం మనం అనేటువంటిది ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం. అందుకోసమే ఇవాళ ఆదివాసీలు చేస్తున్నటువంటి పోరాటం చాలా న్యాయమైంది. ఇవాళ వనరుల విధ్వంసం కొనసాగుతుంది, పర్యావరణ విధ్వంసం కొనసాగుతూ ఉంది. పర్యావరణాన్ని కాపాడుకోవాలనుకోవడంలో కూడా తప్పేంటి? అది కూడా ప్రశ్నించడమే నేరమా అనేటువంటిది కూడా మా ప్రశ్న ఇక్కడ. అందుకోసమే ఇవాళ ఆదివాసీలు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైంది. ఆదివాసీలకు అండగా మావోయిస్టులు ఉన్నారు అక్కడ. ఇవాళ అడవిని బహుళజాతి సంస్థలకు కట్టబెట్టడం అనేటువంటి సరైనది కాదు అనేటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి వనరుల సంపద, ఇక్కడ ఉన్నటువంటి అడవి అంతా కూడా ఆదివాసీ బిడ్డలది. అడవి మీద హక్కు కూడా ఆదివాసీ బిడ్డలకే చెందాలి. ఇక్కడ ఉన్నటువంటి వనరుల సంపద ప్రజలకు చెందాలి అనేటువంటిది న్యాయబద్ధమైంది. అందుకోసం ఈ న్యాయమైనటువంటి పోరాటం ఇవాళ మరింత ముందుకే సాగుతుంది. కాబట్టి వెంటనే ఇవాళ ప్రభుత్వం మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరపాలని, అసలు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో అవకాశం ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వానికి మేమంతా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.